సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అరకు అనగానే గుర్తొచ్చేది దింసా. దింసా అంటే అరకు, అరకు అంటే దింసా. ఈ దింసా అనేది ఇక్కడ ఉన్న షెడ్యూల్ ట్రైబ్ ఎవరైతే ఉంటారో వారికి జీవనాధారంగా వస్తున్నటువంటి ఒక కళ ఈ దింసా. ఈ రోజు ఇక్కడ అరకులో మాలగడ వ్యూ పాయింట్ వద్ద ఈ దింసా నృత్యం కూడా చేస్తున్నారు. ఎందుకంటే తరాల నుంచి వస్తున్నటువంటి వీళ్ళకి ఇది ఏదైతే ఉందో ఈ దింసా నృత్యాన్ని నమ్ముకునే చాలా మంది ట్రైబ్ ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్ ఉన్నారో వీళ్ళందరూ కూడా జీవనాధారంగా ఆ కళను నమ్ముకొని బతుకుతా ఉన్నారు. ఈ రోజు ఆ కళ వారికి కడుపు నిండా తిండి పెడుతుంది. దింసా అంటే రాష్ట్రాల నలుమూల నుంచి కూడా దేశం మొత్తం మీద కూడా దింసా అంటే ఒక బ్రాండ్ ఉంది. అది ఓన్లీ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న అది ఒక కళగా చెప్పుకుంటారు. నిజంగా ఈ రోజు ఆ దింసా ప్రజా ప్రతినిధులు కావచ్చు, సినీ యాక్టర్లు కావచ్చు, ఎవరైనా సామాన్య ప్రజలందరూ కూడా అరకు వస్తే దింసా చూడకుండా, దింసా ఆడకుండా వెళ్ళరు అంటే అది అతిశయోక్తి కాదు. ఈ రోజు ఆ దింసా ఎవరైతే ఉన్నారో ఆ దింసా కళాకారులు వద్ద ఉన్నాము. ఇప్పటి నుంచి మీరు దింసా చేస్తున్నారు, 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సో ఇది ఇక్కడ మారగల్లో ఎప్పటి నుంచి చేస్తున్నారు? మారగల్ నుంచి 3 సంవత్సరాలు. ఈ కళ మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఈ కళ ఇక్కడ ఆడుతున్నారు. వ్యూ పాయింట్ లో ఒక ప్రత్యేకత ఏంటంటే అందరూ కూడా చాలా మంది టూరిస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రైబల్ కి సంబంధించిన సాంప్రదాయ వస్త్రధారణలో వీళ్ళందరూ కూడా తయారై వచ్చి వారితో పాటు దింసా చేస్తారు. నిజంగా దింసా చేసినప్పుడు అసలు షెడ్యూల్ ట్రైబ్ ఎవరు లేకపోతే ఇక్కడ టూరిస్ట్ ఎవరు అనేది తెలుసుకోవడం కూడా చాలా కష్టతరమైంది. ఎందుకంటే ఆ విధంగా వీళ్ళందరినీ తయారు చేస్తారు. ఇక్కడ మన దగ్గర టూరిస్ట్ ఉన్నారు, టూరిస్ట్ కూడా మీరు ఆ వేషధారంలో ఉన్నారు. ఒకసారి వీళ్ళు అడిగి వీళ్ళు ఈ రోజు ఏదో తయారవడం వల్ల వీళ్ళు ఏ విధంగా వీలవుతున్నారు అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసాం కదా సాంప్రదాయ వేషధారణ ఏదైతే ఉందో అరకుకు సంబంధించిన వస్త్రధారణలో పూర్తిగా చిన్నారులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ ఉన్నారు. నిజంగా నేను స్టార్టింగ్ చూసి వీళ్ళు కూడా షెడ్యూల్ ట్రైబ్ ఏమో దింసా బ్యాచ్ అనుకున్నాను, కాకపోతే వీళ్ళందరూ కూడా టూరిస్టులు. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాను? వైజాగ్ నుంచి వచ్చాను. ఈ రోజు ఈ వస్త్రధారణలో ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా వాళ్ళతో పాటు డాన్స్ చేస్తున్నారా? చాలా హ్యాపీగా ఉంది. మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చి చిన్న తల్లి? విజయనగరం. ఎలా ఉంది గెటప్? ఎప్పుడైనా వేసావు ఇలాగా? వేయలే. వాళ్ళతో పాటు డాన్స్ చేసావు. ఓకే తల్లి నువ్వు విజయనగరం నుంచి వచ్చావు, డాన్స్ చేసావా? ఎలా ఉంది గెటప్ కూడా? సో మీరందరూ కూడా చాలా హ్యాపీగా సాంప్రదాయ దింసాకి సంబంధించి సాంప్రదాయ నృత్యం ఉన్నది. వీటితో పాటు మనం కూడా ఒక 2 స్టెప్పులు వేద్దాము. దింసా సాంప్రదాయాన్ని మనం కూడా చూద్దాం. ఎట్లా ఉంది ట్రెడిషన్? చాలా బాగుంది. యాక్చువల్లీ ఇలాంటి అటైర్ ఫస్ట్ టైం ఇలా వేసుకున్నాను. వాళ్ళతో పాటు కూడా డాన్స్ చేశారు. అది ఎట్లా ఉంది ఫీల్? సో నైస్. డెఫినెట్ గా అందరూ విజిట్ చేయాలి. బాగుంది. ఇక్కడ ట్రెడిషన్ చాలా బాగుంది. యూనిక్ గా ఉంది. అంటే మేము ఇలా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం. చాలా బాగుంది. మీరు కూడా డాన్స్ చేశారు వాళ్ళతో పాటు? చేసాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ డాన్స్ అది. ఇప్పుడు వరకు ఎక్కడ ట్రై చేయలేదు మన బాగుంది. చాలా బాగుంది. విజిట్ చేయొచ్చు. ప్లేస్ ఎట్లా ఉంది? చూశారు కదా, నిజంగా అత్యంత అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. ఈ ప్లేస్ కి తగ్గట్టుగానే ఏదైతే ఉందో ఆ దింసా ఆ ట్రైబ్స్ చేయడం ఒక ఎత్తైతే, ఆ ట్రైబ్స్ ఏదైతే వాడు సాంప్రదాయ నృత్య సాంప్రదాయ వస్త్రాలంకారంతో ఇక్కడ ఎవరైతే వచ్చారో టూరిస్టులు కూడా ఆ విధంగా తయారు చేసి వారిని కూడా దింసా ఆడిస్తున్నారు. నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి టూరిస్ట్ కూడా ఈ ప్లేస్ పట్ల కానీ లేకపోతే ఆ దింసా నృత్యం అలాగే
అలాగే ఆ దింస ఎవరైతే ఆ ట్రైన్స్ ఉన్నారో వాళ్ళు వసతంలో చూసి వారిని వారు మైమరిచిపోతున్నారు, మురిసిపోతా ఉన్నారు. నిజంగా ఈ టూరిస్ట్ అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, చాలా బాగుంది, ప్లేస్ బాగుంది. ఇక్కడ నిజంగా వాళ్ళలాగా డ్రెస్ అప్ అవ్వడం, వాళ్ళలాగా నృత్యం చేయడం నిజంగా చాలా ఆనందం ఉంది. ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అంటూ కూడా చెప్తూనే ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిజంగా ట్రైన్స్ వేషధారంలో వసతాల్లో వీరందరూ కూడా నృత్యం చేయడం అది ఒక మంచి కంటెంట్ అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు రావచ్చు, ప్లేస్ విజిట్ చేయొచ్చు, సూపర్ గా ఉందని అందరితో పాటు చెప్తున్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్లేస్ మరింత అభివృద్ధి చెంది విశాఖకు మరొక మణిహారం లాగా అరుపు ఉండాలని, అదే ఊటీని కలగనే విధంగా అరుపు డెవలప్ అవ్వాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ రాజేష్, చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.